సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ అయితే ఈ రోజు మన ఇండియాలో రియల్మీ వాళ్ళు ఏకంగా 11 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. సో అయితే ఈ 11 ప్రోడక్ట్స్లో సో ఏ ప్రోడక్ట్ ఏంటని తెలుసుకోవడానికి నాకు ఎంత టైం అయితే పట్టింది. సో మీకు అందుకే వీడియో అయితే లేట్గా వస్తుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ 11 ప్రోడక్ట్స్ గురించి సో బేసిక్ డీటెయిల్స్గా అయితే తెలుసుకుందాం. సో ఈ డీటెయిల్స్ ప్రకారం మీ అవైలబిలిటీ బట్టి సో లేదా మీ ప్రయారిటీ బట్టి మీరు కొన్ని గ్యాడ్జెట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అయితే వీళ్ళు లాంచ్ చేసిన 11 ప్రోడక్ట్స్ చాలా రీజనబుల్గా అయితే లాంచ్ చేశారు. సో దీంతో పాటు మనకి దివాళీ అయితే రాబోతుంది కాబట్టి సో మనకి 11 ప్రోడక్ట్స్ మీద వీళ్ళు ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. సో చాలా అంటే చాలా బంపర్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు అని చెప్పుకోవాలి. సో మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మీకు చాలా ప్రోడక్ట్స్ అయితే ఇందులో యూస్ఫుల్ అయితే అవుతాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడగలరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ అయితే ఫస్ట్ మనం రియల్మీ 7i గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనకి రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ 7కి మొబైల్ అనేది లైటర్ వర్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో మనకి రియల్మీ 7లో ఉండే ప్రతి స్పెసిఫికేషన్ మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో జస్ట్ ఓన్లీ మనకి రెండు మేజర్ చేంజెస్ అయితే చేశారు. సో ఒకటి వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇంకోటి వచ్చేసి మనకి ప్రాసెసర్ అనమాట. సో రియల్మీ 7iలో మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ రియల్మీ 7లో మనకి 30 వాట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రియల్మీ 7iలో ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 662 అయితే యూస్ చేశారు. అండ్ రియల్మీ 7లో చూసుకుంటే మనకి హెలియో G95 అయితే యూస్ చేశారు. సో జస్ట్ ఈ రెండే మనకి మేజర్ డిఫరెన్స్ అనమాట. సో మనకి మిగిలిన అన్ని స్పెక్స్ రెండింటిలో ఈక్వల్గానే ఉంటాయి. సో ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి రియల్మీ 7i మొబైల్ అనేది 2 వేరియంట్స్ అయితే లభించబోతుంది. సో 4+64 అండ్ 4+128. సో బేస్ వేరియంట్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 12,000 రూపాయలు అయితే ఉంది. అండ్ హై అండ్ వేరియంట్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 13,000 రూపాయలు అయితే ఉంది. సో ప్రైజింగ్ యావరేజ్ అని చెప్పుకోవాలి. సో మరీ అగ్రెసివ్ అయితే కాదు. సో అయితే ఈ 2 మొబైల్స్ వచ్చేసి మనకి అక్టోబర్ 16వ తారీఖున మిడ్ నైట్ 12 గంటల నుంచి సేల్లోకి అయితే రాబోతున్నాయి. సో మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఆ సేల్లో మనకి వీటిని సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో గైస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనం రియల్మీ 7 ప్రోలో వీళ్ళు ఒక కొత్త కలర్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు. సో ఈ కలర్ వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. సో దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసి రియల్మీ 7 ప్రో సన్కిస్డ్ లెదర్ ఎడిషన్ అని చెప్పేసి. సో మనకి ప్రైజింగ్లో అయితే మాత్రం ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 20,000కి అండ్ హై అండ్ వేరియంట్ వచ్చేసి మనకి 22,000కి అయితే లభిస్తుంది. సో జస్ట్ ఒక కొత్త కలర్ వేరియంట్ మాత్రమే వచ్చింది. సో ప్రైజింగ్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో దీన్ని కూడా మనకి అక్టోబర్ 16వ తారీఖున మిడ్ నైట్ 12 గంటలకి సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో గైస్ అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రియల్మీ పవర్ బ్యాంక్ అనమాట. సో ఈసారి మనకి వీళ్ళు 20,000 mAh తో ఒక పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి మల్టిపుల్ పోర్ట్స్ అయితే వస్తుంది. సో మనకి ఇది 2 వే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో రెండు టైప్ ఏ పోర్ట్స్ తో పాటు ఒక టైప్ సి పోర్ట్, దీంతో పాటు పవర్ బటన్ అండ్ ఒక ఇండికేషన్ లైట్ అయితే మనకు కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఏ మొబైల్స్ అయితే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయో సో వాళ్ళందరికీ పవర్ బ్యాంక్ అయితే యూజ్ అవుతుంది. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 1,599 రూపాయలు అయితే పెట్టారు. సో రీజనబుల్ అయితే అవుతుంది. సో 600 రూపీస్కి మీకు ఇది చాలా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ పవర్ బ్యాంక్ అనమాట. సో మీకు వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీలైతే అక్కడ నుంచి అయితే తీసుకోండి. సో గైస్ అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి రియల్మీ 55 ఇంచెస్ ఒక టీవీ వచ్చేసి. సో అయితే మనకి టీవీని వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారనమాట. సో స్మార్ట్ ఎల్ఈడి ప్యానల్ అయితే వస్తుంది. సో మనకి ఇది అల్ట్రా హెచ్డి 4K టీవీ, అంతేకాకుండా మనకి ఇది ఆండ్రాయిడ్ బిల్టిన్గా అయితే వస్తుంది. సో మనకి టీవీలో వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. సో మనకి ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో మీకు టీవీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో మనకి ఇది బెజర్లెస్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ సో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ సో కలర్స్ కానీ మీకు చాలా అక్యురేట్గా అయితే కనబడతాయి. సో అంతేకాకుండా మనకి ఇది 24 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. సో మనకి ఇందులో మల్టిపుల్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరు పీసీస్ కనెక్ట్ చేసుకోవడం కానీ సో మీరు ఎక్స్బాక్స్ కనెక్ట్ చేసుకోవడం కానీ సో మీకు చాలా రీజనబుల్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు చాలా పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తుంటారో సో టీవీలో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇదైతే యూజ్ అవుతుంది. సో ప్రైజింగ్ చూసుకుంటే మాత్రం మనకి ఆఫర్లో వీలైతే దీన్ని మనకి 40,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. సో బట్ యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకి 43,000 రూపాయలు అయితే ఉంది. సో ఈ ఆఫర్ పీరియడ్ ఏదైతే ఉందో సో అక్టోబర్ 16 టు అక్టోబర్ 21. సో మనకి ఈ టైం పీరియడ్లో వీళ్ళు టీవీని 40,000కి అయితే తీసుకొస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఒక టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని అయితే అసలు మిస్ కాకండి. సో చాలా బెటర్ స్పెక్స్ అయితే ఉన్నాయి. సో గైస్ అయితే నెక్స్ట్ మనకి ఈవెంట్లో వీళ్ళు ఒక 360 డిగ్రీ సెక్యూరిటీ కెమెరాని అయితే లాంచ్ చేశారు. సో ఇది అయితే ఈ కెమెరా వచ్చేసి మనకి 1080p రెజల్యూషన్లో వీడియోస్ అయితే షూట్ చేయగలదు. సో మనకి అవి ఫుల్ హెచ్డి క్వాలిటీ అయితే షూట్ చేస్తాయి. సో మనకి కెమెరా అనేది 128 GB ఆఫ్ స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఎవరైతే చిన్న చిన్న హౌసెస్లో మీరు కెమెరాస్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏమైనా సెక్యూరిటీ పర్పస్గా. సో ప్రైజింగ్ అయితే మాత్రం మనకి ఆఫర్లో వీళ్ళు 2,600 రూపాయలకి అయితే తీసుకొస్తున్నారు. సో బట్ యాక్చువల్ ప్రైస్ అయితే మనకి 3,000 రూపాయలు అయితే ఉంది. సో మ్యాక్సిమం ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం ఆఫర్ పీరియడ్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు చాలా మంచి ప్రైజింగ్ అయితే కెమెరా అయితే రాబోతుంది.
సో నెక్స్ట్ మనకి వీటితో పాటు ఒక సౌండ్ బార్ని అయితే లాంచ్ చేశారనమాట. సో 100 వాట్ హోమ్ థియేటర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దీని గురించి అయితే నాకు ఎక్కువ డిస్కస్ చేయాలని లేదు. సో స్పెక్స్ ఏమో నాకు అయితే అంత కనిపించలేదు. సో ప్రైస్ అయితే మాత్రం 7,000 రూపాయలు పెట్టారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు 100 వాట్ అవుట్పుట్తో కలిగిన హోమ్ థియేటర్ కావాలంటే మాత్రం దీన్ని అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. సో దీంతో పాటు మనకు ఒక స్మార్ట్ ప్లగ్ని అయితే లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 799 రూపాయలు అయితే పెట్టారు. అండ్ దీంతో పాటు ఇంకొక బ్రష్ అయితే లాంచ్ చేశారనమాట. సో రియల్మీ N1 సోనిక్ స్మార్ట్ బ్రష్ వచ్చేసి, సో ఇది వచ్చేసి మనకి IPX7 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 20,000 టైమ్స్ మనం బ్రష్ని అయితే యూస్ చేయొచ్చు. సో యావరేజ్గా మనం రోజుకి ఒకసారి బ్రష్ చేస్తాం అనుకుంటే మనకి నియర్లీ మనం ఈ బ్రష్ని 6 ఇయర్స్ వరకు అయితే యూస్ చేయొచ్చు. లేదు డైలీ 2 టైమ్స్ కౌంట్ చేసుకుంటే మాత్రం మనం దగ్గరలో 3 ఇయర్స్ వరకు ఈ బ్రష్ని అయితే ఈజీగా యూస్ చేయొచ్చు. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మనం 5 మినిట్స్ కనుక చార్జ్ చేసినట్టయితే మనం 9 డేస్ వరకు బ్రష్ని అయితే యూస్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి బ్రష్ అనేది 3 క్లీనింగ్ మోడ్స్ అయితే వస్తుంది. సో IPX1 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో ఈ వీటన్నిటిని కలిపి వీళ్ళు మనకి కేవలం 799 రూపాయలకి బ్రష్ని అయితే లాంచ్ చేశారు. సో ఖచ్చితంగా ఈ ప్రైస్కి బ్రష్ అయితే వాల్యూ ఫర్ మనీ. సో ఎవరైతే ఎలక్ట్రానిక్ బ్రష్లు యూస్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఖచ్చితంగా ఈ బ్రష్ మీద ఒక లుక్ అయితే వేయండి. సో గైస్ అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఒక 360 డిగ్రీస్ టర్న్ అయ్యే ఒక ట్రైపాడ్ అయితే అనుకోవచ్చు. సో లేదా దీన్నే మీరు ఒక సెల్ఫీ స్టిక్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే మనకి లాంచ్ చేశారనమాట. సో 1,200 రూపాయలకి. సో ఎవరైతే వ్లాగ్ షూట్ చేయడం కానీ, సో ఎవరైతే ఒక మంచి కంపెనీ నుండి వాళ్ళకి ఒక సెల్ఫీ స్టిక్ కావాలనుకుంటారో, సో ఖచ్చితంగా మీరు అయితే దీన్ని లుక్ చేయొచ్చు. అంతేకాకుండా ఎవరైతే ట్రైపాడ్ యూస్ చేసి మొబైల్లో వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇది వాల్యూ ఫర్ మనీ. సో అంతేకాకుండా మనకి ఇది రియల్మీ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని అయితే మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి రియల్మీ వైర్లెస్ ప్రో అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక నెక్ బ్యాండ్. సో ఇది వచ్చేసి మనకి 13.6 మిల్లీమీటర్ డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. సో మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి ఇందులో హైరెస్ ఆడియో అయితే ఉంది. సో యాప్టిక్ ఎక్స్ ఫీడ్బ్యాక్ అయితే వస్తున్నాయి. అండ్ వచ్చేసి మనకి ఇది 33 గ్రామ్స్ అయితే ఉండబోతుంది అనమాట. సో చాలా లైట్ వెయిట్, మీకు చేతిలో పట్టుకున్న ఫీలింగ్ కూడా మీకు ఉండదు. అండ్ కనుక మీరు 5 మినిట్స్ కనుక చార్జ్ చేసినట్టయితే మీకు నియర్లీ 1.7 అవర్స్ వరకు ప్లేబ్యాక్ని అయితే ఇస్తుంది. IPX4 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అండ్ ప్రైస్ అయితే మాత్రం మనకి 2,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. సో బట్ ఆఫర్లో మీకు ప్రైస్కి అయితే వస్తుంది. యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మనకి 4,000 రూపాయలు అయితే ఉంది. రియల్మీ నుంచి మీకు ఒక నెక్ బ్యాండ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీనికైతే వెళ్ళొచ్చు. సో ప్రో వేరియంట్ కాబట్టి మనకి ఇందులో నాయిస్ క్యాన్సిల్ మైక్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ బడ్సెట్ ప్రో అనమాట. సో వీటి ప్రైస్ చూసుకుంటే మనకి 4,599 రూపాయలు అయితే ఆఫర్ ప్రైస్ అనమాట. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 5,000. సో స్పెక్స్ చూసుకుంటే మాత్రం మనకి ఇది 10 మిల్లీమీటర్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. సో రీసెంట్గా మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అయితే లాంచ్ చేశారు కదా. సో సేమ్ డిజైన్తో మనం అయితే వీటిని చూసుకోవచ్చు. సో టోటల్గా మనకి వచ్చేసి 25 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తున్నాయి. అంతేకాకుండా మీరు 10 మినిట్స్ కనుక చార్జ్ చేసినట్టయితే మీకు నియర్లీ 3 అవర్స్ వరకు ప్లేబ్యాక్ ఇస్తున్నట్టు కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. IPX4 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తున్నాయి. సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. సో మీకు ఓవరాల్గా అన్ని స్పెక్స్ అయితే ఎక్సలెంట్ అయితే చెప్పుకోవాలి. సో ప్రైస్ అయితే మాత్రం నాకు కొంచెం ఎక్కువైంది అనిపించింది. సో ఇంకొంచెం తగ్గించుంటే ఇంకా బెటర్ అయితే ఉండేవి. సో గైస్ అయితే ఓవరాల్గా మనకి రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన 11 ప్రొడక్ట్స్ అయితే ఇవి. సో ప్రతి ప్రోడక్ట్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ అయినా అందింది అయితే అనుకుంటున్నాను. సో అందితే మాత్రం ఖచ్చితంగా మీ వీడియో అయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఈ 11 ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపించింది, సో ఏ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది మీకు చాలా రీజనబుల్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఈ 11 ప్రొడక్ట్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ప్రోడక్ట్ అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.